ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చాలా వీడియోస్లో ఇంతకుముందు నేను చెప్పానండి. ఇదే కాకుండా మీకు కూడా చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల క్యాన్సర్ రిస్కే కాదు, క్యాన్సర్ ఏర్పడే రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ తగ్గుతుంది, క్యాన్సర్ ఏర్పడే రిస్క్ కూడా తగ్గుతుంది. కానీ ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి? ఫిజికల్ యాక్టివిటీని మనం ఎలా క్లాసిఫై చేస్తాం? రన్నింగ్ చేస్తేనే ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయాలా? వాకింగ్ చేసినది ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయొచ్చా? ఈ వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కోపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం కిందటి వీడియోస్లో మాట్లాడుకుందాం. కానీ ఎంతవరకు ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయటం అవసరం అంటే, ఇప్పుడు రీసెంట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, రికవర్ అవుతున్నారు, మీరు ఏ మోతాదులో ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అన్న ప్రశ్న మీ అందరికీ ఉండొచ్చండి. దాని గురించే ఈ వీడియో. యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు AACR గైడ్లైన్స్ ప్రకారంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. కానీ అన్ని గైడ్లైన్స్ చెప్తుంది బేసిక్ పాయింట్ ఏంటి అంటే, ఇది చాలా గ్రాడ్యువల్గా మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటేసారి రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువసేపు చేయటం ఇవి మన హెల్త్కి అంత మంచిది కాదు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత రికరెన్స్ రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిజికల్ యాక్టివిటీ ఇనిషియేషన్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇది చాలా గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ని మనం 3 భాగాల్లో విభజిస్తాం అనమాట. లైట్ ఆర్ మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ. సో వీటిల్లో ఏంటి అంటే, లైట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే 3 మెటబాలిక్ ఈక్వలెంట్ ఫర్ ఎ టాస్క్. నార్మల్ బేస్ లైన్ మనకి 1 మెట్ కింద కన్సిడర్ చేస్తే లెస్ దెన్ 3 మెట్స్ ఉంటే మనం దాన్ని లైట్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఇది సైంటిఫిక్ టర్మినాలజీ పక్కన పెడితే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మీరు ఏ పని చేసినా దానివల్ల చెమట పట్టకుండా మీరు మాట్లాడుతూ కాన్వర్జేషన్స్ కంటిన్యూ చేయగలిగే యాక్టివిటీ మనకి లైట్ ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే మీరు భోజనం చేయటం కానివ్వచ్చు, మీరు లైట్గా చాలా స్లోగా వాకింగ్ చేస్తాం కానివ్వచ్చు, ఇవన్నీ లైట్ ఫిజికల్ యాక్టివిటీ కాన్సెప్ట్ కింద వస్తాయి అన్నమాట. సో మొదలు పెడుతున్నప్పుడు జస్ట్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ అయిపోయింది ఆర్ సర్జరీ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే రికవర్ అవుతున్నారు అన్న టైంలో ఈ లైట్ ఫిజికల్ యాక్టివిటీతో మొదలుపెట్టి మనం కనీసం మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కిందకి రావాలి. సో మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది మీరు కన్సిస్టెంట్గా చేయటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా విగ్రెస్సే చేయాలి అని కాదు, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని ఖచ్చితంగా సైన్స్ చెప్తుంది. కానీ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేసే డ్యూరేషన్ ఎక్కువగా ఉండాలి. అంటే వారానికి కనీసం 150 to 300 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది అని మనకి ఎవిడెన్స్ ఉందన్నమాట. సో మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీని సైంటిఫిక్గా ఎలా డిఫైన్ చేస్తామంటే 3 to 6 METs అనమాట. మెటబాలిక్ ఈక్వలెంట్ ఫర్ ఎ టాస్క్ అన్నది 3 to 6 రేంజ్లో ఉంటే మనకి అది మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కింద వస్తుంది. సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, మీకు జస్ట్ లైట్గా చెమటలు పట్టే యాక్టివిటీస్ అంటే, మీరు వాకింగ్ చేస్తున్నారు, ఒక 45 minutes to 60 minutes వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా అయితే చెమటలు పడతాయో దాన్ని మనం మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు మాట్లాడగలుగుతారు కానీ పాటలు పాడటానికి కష్టం అవ్వచ్చు. అంటే అంత లంగ్ కెపాసిటీ మీకు లేకుండా లైట్గా ఆయాసం వచ్చే ఫిజికల్ యాక్టివిటీని మనం మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే, పికిల్ బాల్, ఈ మధ్య చాలా ర్యాంపెంట్గా జనాలందరూ మాట్లాడుతున్న పికిల్ బాల్ లాంటి గేమ్స్ రావచ్చు. లేదు అంటే మీరు వాక్ చేయటాన్ని కూడా మనం మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి విగరస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే, దీంట్లో మనం ఆల్మోస్ట్ 6 METs కంటే ఎక్కువ మోతాదులో మనం ఫిజికల్ యాక్టివిటీ చేయటం, దీంట్లో చెమట చాలా తొందరగా పట్టడం, ఇది రన్నింగ్ కావచ్చు, ఫాస్ట్గా స్విమ్మింగ్ చేయటం కావచ్చు, ఆర్ మీరు ఒక హిల్ పైన సైక్లింగ్ చేయడాన్ని కూడా మనం విగరస్ ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళ వెంటనే విగరస్ ఫిజికల్ యాక్టివిటీ సజెస్ట్ చేయము. క్రమేణా మీరు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, మీరు ఇంకా కొంచెం వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు, ఆర్ యూ వాంట్ టు స్టే ఈవెన్ హెల్దియర్, ఇంకా ఫిట్గా ఉందాం అనుకుంటుంటే విగరస్ ఫిజికల్ యాక్టివిటీ రికమెండేషన్స్ అంటే వారానికి కనీసం 75 minutes to 150 minutes ఆఫ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచిది అని చెప్పి గైడ్లైన్స్ చెప్తున్నాయి అనమాట. సో ఈ విగరస్ ఫిజికల్ యాక్టివిటీలో మీరు మాట్లాడతానే కొంచెం కష్టపడవచ్చు, ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీకు విపరీతంగా చెమటలు పట్టవచ్చు. సో ఇలాంటివన్నీ విగరస్ ఫిజికల్ యాక్టివిటీలో ఉంటే, ఇవి ఎక్కువ చేయకపోయినా మనం బ్రిస్క్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అప్హిల్ సైక్లింగ్ కానీ దీంట్లో కన్సిడర్ చేసేవి మీరు లిమిటెడ్గా 75 minutes to 150 minutes per week చేస్తే సరిపోతుంది. సో ఈ మోతాదులో ఫిజికల్ యాక్టివిటీ కన్సిస్టెంట్గా చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొదలు పెట్టేసి కొన్ని రోజుల తర్వాత ఆపేయటం కంటే కన్సిస్టెంట్గా మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీకి స్టిక్ ఆన్ అవటం. లేదు మీరు ఇంతకుముందు ఈ క్యాన్సర్ రాకముందు, ట్రీట్మెంట్ రాకముందు చాలా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాడిని, నేను చాలా ఫిట్గా ఉండేవాడిని,
మాకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే గ్రాడ్యువల్గా ఒకటేసారి ప్రీ ట్రీట్మెంట్ ఇంటెన్సిటీ కాకుండా గ్రాడ్యువల్గా మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి విగరస్ ఫిజికల్ యాక్టివిటీకి మూవ్ అవుతూ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ లిమిటెడ్ టైంలో చేసిన ఫోకస్డ్గా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ రకమైన ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం మీకు చాలా హెల్ప్ అవుతుంది.